కార్తీక్ తరపు కాలుతుంది. ఓకే వచ్చేద్దాం. మా పరులకు తండ్రి ఉదయ కాలమును బట్టి వందనాలు ప్రభా. ఇది మీరు యెహోవా ఏర్పాటు చేసిన దినమును బట్టి మీకు స్తోత్రములు ప్రభా. ఇదిగోనైనా హైదరాబాద్ నుంచి చెవుగుర్తి అనే ప్రాంతంలో ఎముకలుగా మీరు ఏర్పాటు చేసినటువంటి సంతోష్ శివాంజలిని బట్టి నీకు వందనాలు. అబ్రహాంను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇరువురు తల్లిదండ్రులను బట్టి వందనాలు. సంఘాన్ని బట్టి దైవ సేవకులను బట్టి వందనాలు ప్రభా. ఇదిగోనైనా విడని వేదిక మీదకు మీరు తీసుకుని వస్తూ ఉండగా వ్యాధితో మీరుండి ప్రభా ఇదిగో బ్రతుకు దినములన్నీ ప్రభా నీ కృపాక్షేమములన్నీ పెట్టి వచ్చినట్లుగా సహాయం చేసి మీరే నడిపించుకుని వివాహ కార్యక్రమాన్ని జయకరంగా జరిగించుకుని ప్రభా ఇదిగో ఇంతవరకు నాయన క్షేమమూర్తి నుంచి ప్రాంతాన్ని క్షేమంగా వారిని తీసుకొచ్చి ప్రభా వివాహ వేదికలో ప్రభా మిమ్మల్ని మహింపరచడానికి ఘనపరచడానికి ప్రభా మీరు మాకు సంధించిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీరే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. పరమానంద ప్రేమ భక్తుల కిటుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద పరిశుద్ధ 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 ప్రభువా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలనా వరదూతలైనా వర్ణింపగలనా జనక కుమార సంఘ సీనియర్ ఆపరేట్ రెవరెండ్ ఇమ్మనల్ వంటి గుర్తులు మూలదండలు మంగళసూత్రము తర్వాత రింగ్స్ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే ఇరుపక్షాల తల్లిదండ్రులు కూడా దయచేసి మీరు అందుబాటులో ఉండడానికి సిద్ధపడండి. దుర్గాశంకర్ అలాగే సంతోష్ వ్యాచి ఇద్దరు కూడా లేచుకుని రావాల్సిందిగా మనం బైబిల్ ఇటువంటి వివాహములకు ప్రభువైన యేసుక్రీస్తు వెలుట ద్వారా దీనిని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఉన్నారు. ఇటు జీవిత విధానంలో గురించి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్పినటువంటి మాటలు ఈ సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుడిగాను స్త్రీనిగాను కలుగు చేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరమైందురు. కనుక వారిద్దరూ ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందరు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాడు. ఈ కారణాన్ని బట్టి వివాహానికి ఎవరూ కూడా చులకనగా కానీ అనాలోచితంగా కానీ పూనుకొనకూడదు, కానీ తగిన మాన్యతతో ప్రార్థనతో వివాహమునకు పూనుకొనవలను. వివాహాన్ని గురించి అనేకమైనటువంటి మాటలు దైవ సందేశంలో దైవజనుల ద్వారా మనం విన్నాం. మరికొన్ని మాటలు వివాహం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలు వాక్యంలో నుంచి మనం గమనిస్తే, మొదటిది భార్యాభర్తలు ఇరువురు జీవిత కాలం వరకు ఒకరికొకరు తోడుగా ఉండి కలిమి ఎందునో లేమి ఎందునో
పరస్పర సహాయ ఆదరణలు కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడింది. రెండవది, దేవుడే మానవుని నాటినట్లు క్రీస్తునందు విమోచన పొందినట్లునైన సహజ కోరికలను అపేక్షలను పవిత్రపరిచి యుక్తముగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడింది. మూడవది, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాస ప్రేమ జ్ఞానములు ఎందుకు పెంచబడినట్లు వివాహం నిర్ణయించబడింది. ఇక చివరిగా, వివాహము ఘనమైనదిగా ఎంచబడటం ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు వివాహం ఏర్పరచబడింది. ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలు గమనించాల్సిందిగా మనవి. ఈ సమయంలో నిరీక్షణ సువార్థిక సంఘ యవనస్తుడు దుర్గాశంకర్ తన చిరతనం నుంచి కూడా మేము ఎరుగుదుము. ఈరోజు వివాహంలో జతపరచబడటానికి వరుడిగా తన దేవుని సన్నిధానంలో కూడి రావడం, తన దేవుని మీద భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు విధేయుడై సువార్త పరిచయలు కూడా ఎంతో బలమైనటువంటి సాధనంగా వాడబడుతూ అనేక ప్రాంతాల్లో దేవుని మీద నమ్మకంగా సేవించినటువంటి యవన కుమారుడిని జ్ఞాపకం చేస్తున్నారు. మంచి సమయంలో అలాగే సంతోష వ్యాధి కూడా చక్కని సాక్ష్యం తన గురించి కూడా మేము విన్నాం. ఈ సమయంలో వీరికి సంబంధించినటువంటి వివాహ ప్రకటన చివరి పెట్టిన గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడున్న వీరిద్దరు అనగా దుర్గాశంకర్, సంతోష వ్యాధి పరిశుద్ధ స్థితిలో దేవుని సన్నిధానం ముందు జత చేయబట్టకు కూడి వచ్చిన్నారు. అయితే క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టాన్ని బట్టి కానీ వీరిరువురు వివాహం ఆడరాదు అని న్యాయసమ్మతమైన హేతు ఏదైనా ఎవరైనా కనుగొరచగలిగిన ఎడలా దానిని ఇప్పుడే మీరు తెలియచేయవలను, లేని ఎడలా మీకు ఎప్పటికీ మౌనంగానే ఉండవలను. ఈ మాట మీకు అర్థమైనా? దుర్గాశంకర్, సంతోష్ ఎవాంజలి అను వీరిద్దరూ వివాహం చేసుకోవడానికి మాకు అభ్యంతరం ఉంది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దాన్ని మీరు ఇప్పుడే తెలియచేయాలి, లేకపోతే ఇక ఎప్పటికీ మౌనంగా ఉండాలి. మీరందరూ మౌనంగా ఉన్నారు. ఒకసారి మీ కుడి చేతి అందరూ కొంచెం అయితే అర్థం చూడమా, పైన వాళ్ళని కూడా కవర్ చేయండి. కొంచెం మంది సగమే అవుతారు. రైట్. వివాహం చేసుకోకూడదని ఎలాంటి అభ్యంతరం ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మీరు ఇప్పుడు తెలియచేయాలని దేవుని ఎదుట, సంఘం ఎదుట ఖండితంగా మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఈ వివాహం చేసుకునే విషయంలో ఏమైనా అభ్యంతరం ఉందా? ఏం లేదు. అమ్మా నీకు ఏం లేదు. ఓకే. సో మీరు కూడా మీ సమ్మతిని తెలియజేస్తారు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి వీరు చేయబోతున్నటువంటి ప్రమాణాలలో మీ సన్నిధి, మీ ప్రసన్నత ఉంచి తమ జీవితకాలం మటుకు వాటిని నిలుపుకున్నట్టుకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, పరిశుద్ధమైనటువంటి వివాహాన్ని పరిశుద్ధమైనటువంటి దేవుడుగా నీవే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో ఏక దేవుడుగా మా మధ్య ఉండి ఈ కార్యక్రమాన్ని జరిగించి సమస్తమైన మహిమను, ఘనతను, ప్రభావమును మీరే పొందుకొనమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున సంతోష్ ఎవాంజలి అను ఈ స్త్రీని వివాహం చేసుకొని అన్ని విషయాల్లో ఈమెను ప్రేమించి నీ జీవితాంతం వరకు ఇతరులను ఆశించుక ఈమెకు మాత్రమే భర్తవయ్యుందువా? ఈమెకు మాత్రమే భర్తమయ్యుందువా? గుడ్. రైట్. కంగారు పడకు, కొత్త కాబట్టి అలాగే ఉంటుంది. తర్వాత ఓకే. జీవమనే కృపావరంలో నీ భార్య నీతో పాలిభాగస్త్రాలను ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమన్న సంగతిని గ్రహించి ఆమెను సన్మానించి ఆమెతో మాత్రమే కాపురము చేయదువా? ఆమెతో మాత్రమే కాపురం చేయదు. వెరీ గుడ్. రైట్. సంతోష్ ఎవాంజలి అను నీవు దుర్గాశంకర్ అను ఈ పురుషుని నీ భర్తనుగా స్వీకరించి జీవితాంతం వరకు ఇతరులను ఆశించక ఈయనకు మాత్రమే భార్యవై ఉందువా? ఈయనకు మాత్రమే భార్యనే. మా వాళ్ళకి వినబట్టలేదంట, కొంచెం గట్టిగా. అబ్రహాము గారికి మాత్రమే భార్యనే. వెరీ గుడ్. దుర్గాశంకర్ అలియాస్ అబ్రహాం అలియాస్ దుర్గాశంకర్. ఓకే. మళ్ళీ కంగారు పడకండి మీరు అబ్రహాం ఎవరని. ఓకే, రైట్. సో రిజిస్టర్లో ఉన్నటువంటి వాటిని మాత్రమే పలకాలన్న ఉద్దేశంతో ఆ పేరు పలకడం జరుగుతుంది. గమనించండి. ఈ సమయంలో ఇరుపక్షాల తల్లిదండ్రులు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. సొంగ ఏడుకొండలు ఎస్సీ రాణి గారు, అలాగే యాకూబ్ గారు, జన్నిపోగా యాకూబ్ గారు, భరత జ్యోతి గారు దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి. సంతోష వ్యాసుని మీ ఇంటి కోడలుగా మీ అబ్బాయి భార్యగా చేసుకోవడం మీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? మనస్ఫూర్తిగా ఇష్టం. ఒకసారి అలా చూసి చెప్పండి. మనస్ఫూర్తిగా ఇష్టం. ఓకే. ఆయన చూసారు కదా మీరు, ఆయన సంతోషంగా కనబడతారు. అమ్మా మీకు
దుర్గాశంకర్ని మీ ఇంటి అల్లుడుగా మీ అమ్మాయికి భార్యగా చేసుకోవడం మీకు మనస్ఫూర్తిగా అంగీకారమేనండి? అమ్మ మీకు అంగీకారం. ఓకే. సో ఇరుపక్షాల కుటుంబీకులు కూడా తల్లిదండ్రులు కూడా అంగీకారం తెలియజేశారు కాబట్టి ఈ సమయంలో మీరు అబ్బాయి గురించి చేపట్టుకోండి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళ ఏర్పాటు వాళ్ళు చూస్తారు, చేపెట్టుకోండి. నేను అమ్మాయి గురించి చెప్పి అబ్బాయి ఇద్దరు ఒకసారి అందరం చెప్పలు కొడదామా? ఈ కలిపిన చేతిని వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత మీ ఇద్దరు. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు బట్టి కుటుంబ జీవితాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు పిల్లలు. అలాంటిది ఎప్పుడు మీ వల్ల జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. రైట్? మంచిది. అలా ఉండండి సైడ్కి. నేను భార్యగా చేసుకుంటానని చెప్పినటువంటి దుర్గాశంకర్ కాబట్టి ఇప్పుడు నువ్వు అమ్మాయి చేయి వదిలి 2 చేతులతో ముఖం మీద ఉన్నటువంటి ఆ మేలు ముసుకుంటావు పైకి. చెప్పలు కూడా అందరం జాగ్రత్తగా చూసుకో. దుర్గాశంకర్ అను నేను, సంతోష్ ఎవాంజలి అను నిన్ను, సంతోష్ వ్యాంజలి అను నిన్ను దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేవికైనను వ్యాధికైనను ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములో ప్రమాణం చేయుచున్నాను. నేను సంతోష్ రాంజలి అని నేను, దుర్గాశంకర్ అని మిమ్ములను నన్ను చూసి చెప్పండి. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును మిమ్మల్ని ప్రేమించి సంరక్షించుటకై మీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములో ప్రమాణం చేయుచున్నాను. మరి ఈ యెహోవా ఏర్పాటు చేసిన దినోదినాన్ని మనం ఉత్సవించి సంతోషించని చెప్పి నీ వాక్య ప్రకారం ప్రభా తండ్రి నేను వివాహం అన్ని విషయంలో ఘనమైనది ప్రభా నీ వాక్య చదివించినట్టుగా తండ్రి నేను ఈ ఘనమైన వివాహంలో ప్రభా తండ్రినైనా జతపరచబడిన వారికి నేను గుర్తుగా తెచ్చిన ప్రభానైనా ఈ నూతన ఆభరణాలు బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రినైనా బంగారం వలె ప్రభా ఎంత శుద్ధంగా ఉంటుందో ప్రభా వీరిద్దరూ కూడా ప్రభా అలాంటి నేను శుద్ధ హృదయం కలిగినైనా ఒకరి యందు ఒకరు ప్రభానైనా ప్రేమ అనురాగాలు కలిగి ఉండేట్టుగా ప్రభా నీ కృప దయచేయండి. ఈ బంగారానికి ఎంత విలువ ఉందో ప్రభాతైనా అంతకంటే విలువను ప్రభానైనా మానవులుగా మాకు ఇచ్చిన ప్రభాతైనా ఆ విలువలు ఇద్దరూ కాపాడుకుంటూ ప్రభానైనా ఈ వైవాహ జీవితంలో ప్రభాతైనా ఒకరి యందు సంతోషం సమాధానం ఆనందం కలిగి ఈ వస్తువులు ప్రభా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠించి దీవించి ఆశ్రయించి బిడ్డలకినైనా ప్రభా మీరే ధరింపజేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించని వేడుకున్నాను. ఈ మంగళసూత్రం అనేది క్రైస్తవ సాంప్రదాయం కాదు, ఇది భారతదేశ సాంప్రదాయం కూడా కాదు. ఇది కేవలం అన్ని సాంప్రదాయం. భారతదేశంలో కేవలం ఒక 7 నుండి 10 రాష్ట్రాల వరకు మాత్రమే ఈ మంగళసూత్రాన్ని వివాహానికి గుర్తుగా వాడతారు. ఆ విషయాన్ని గమనించండి. నెమ్మదిగా క్రైస్తవ్యంలో ఇలాంటి వాటిని మనము పాటించకుండా ఉండడానికి మనం సిద్ధపరచుకుందాం. నమ్మకమును స్థిరమైన ప్రేమకును నేను చేసిన ప్రమాణములకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింప చేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలినిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. మంగళమే సునకు మనుజావతారునకు
మంగళమే మంగళమే సునకు మరుదావారునకు. నమ్మకమునకును కొంచెం గట్టిగా చెప్పాలి, నువ్వు నేర్చుకోవాలి. స్థిరమైన ప్రేమకును స్థిరమైన ప్రేమకును నేను చేసిన ప్రమాణములను సూచనగా ఈ ఉంగరమును మీకు ధరింపచేయుచున్నాను. మరియు నా శరీరముతో మిమ్మల్ని ఘనపరచి నా ఆస్తి అంతటిలో మిమ్మల్ని పాలి భాగస్వామిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణం చేయుచున్నాను. నేను చెప్తున్నా కూడా పెట్టేసాం. అలా ఖాళీ ఉండకపోతే చప్పట్లు కొట్టచ్చు కదా. అభినందిస్తూ అడుగుదాం. చప్పట్లు కొడదాం. మరి ఒకసారి చప్పట్లు కొడదాం అందరం. పరిశుద్ధుల సభలో చేరువచ్చినటువంటి బంధుమిత్రులు రక్ష మందికి అందరి మధ్య వీరు ఒకరికొకరు తమ ప్రమాణం చేసుకుని ఉంటారు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి, ప్రభుత్వం వారు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి, ఈ దేశ చట్టాన్ని బట్టి వీరిని అనగా దుర్గాశంకర్, సంతోష్ ఎవాన్స్ని ఈ క్షణం నుంచి భార్యాభర్తలని ప్రకటించుచున్నాను. ఆమె కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచుకుంటూ ఒకసారి మీకు అభినందిస్తూ చెప్పండి కూడా. పరచబడిన యవ్వన దంపతుల వైపు చాపి మీరు కూడా మీ హృదయంలో బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన పాదములకు కోటాని కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఏడుకొండల గారి దంపతులను మీరు ప్రేమించి ఇచ్చిన 2 కుమారులలో అయినా ఈ కుమారుని బట్టి, దుర్గా శంకర్ని బట్టి మీకు వందనాలు ప్రభు. సంతోష్ ఎవాంజలిన్ని బిడ్డతో జతపరచడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ వివాహంలో ఆది నుండి అంతవరకు మీరు అధ్యక్షులుగా ఉండి ఈ బిడ్డలను ఐక్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఐక్యపరిచిన దేవా, 3 పేటల తాడు 3వ పేటగా వీరితో కలిసి ఉండి వీరి బంధమును ఇంకా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నాయన వీరి యొక్క వైవాహిక జీవితమును అనేక భార్యాభర్తలకు ఆదర్శవంతంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ యొక్క కుటుంబాన్ని స్వర్ణమయముగా ఆశీర్వదించమని, పసిడి పంటగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను స్వామి. అలనాడు ఆది దంపతులైన ఆదాము అవ్వలకు ఇచ్చిన ఆశీర్వాదం మేమందరము దైవ సేవకులముగా, మీ ప్రియ బిడ్డలముగా, యేసు క్రీస్తు వారి రక్తములో కడుగుబడిన విమోచించబడిన వారముగా మీ సొత్తుగా ఈ బిడ్డల పైన వచ్చిస్తున్నాం ప్రభు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని మీరు సెలవిచ్చినట్లుగా ఈ ఆశీర్వాదములు బిడ్డల జీవితంలో అక్షరాల నెరవేరును గాక. ఈ బిడ్డలు బహుగా దీవించబడుదురు గాక. బిడ్డలకు సంతాన ప్రాప్తి దయచేయండి స్వామి. అంత మాత్రమే కాదు, బిడ్డలకు మీ యొక్క కుమార్తెకి సంతోష్ ఎవాంజలిన్కి గర్భఫలం ఇవ్వండి. మీ యొక్క బిడ్డలకు తండ్రి ఆత్మఫలము దయచేయండి. మీ చిత్తమైతే బిడ్డలకు భూఫలము కూడా దయచేయండి స్వామి. మీతో మూల స్తంభాలుగా మారడానికి
ఈ బిడ్డలకు మీరు కృప చూపించమని, వివాహాన్ని జరిగించిన నాయన వివాహకర్తగా మీరు ఏర్పాటు చేసిన మీ దాసులు మల్లికార్జున్ జాషువా గారు దీవించమని, నన్ను ఇక్కడికి వచ్చిన సేవకులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని హత్తుకుని మీ వచనములు తప్పక నెరవేరాలని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సహోదరుడు కాంతారావు గారు, వారి అబ్బాయి కాంతారావు గారు అనురాగంతో ఒకటవ్వాలని, అనుకున్నవన్నీ నిజమవ్వాలని, అనురాగంతో ఒకటవ్వాలని, అనుకున్నవన్నీ నిజమవ్వాలని దీవిస్తూ శుభముగా మీ పరిణయం ఆశిస్తూ పాడుతున్న సుస్వారాలు కలబూసిన శుభవేళ తీపి ఆశలమంతారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఉసుల సింధూరాలు కలబూసిన శుభవేళ కలబూసిన శుభవేళ నిజముగా మారింది మరి సోదరి కమల సురేంద్ర గారు వచ్చి చివరి ప్రార్థన చేసిన తర్వాత మనం ఆశీర్వాదం తీసుకొని భోజనానికి వెళ్దాం.